ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ సర్కంస్క్రైబ్ ఇన్ ద 3 vertices ఆఫ్ an equilateral triangle is 12 centimeters. అంటే మనకి ఏమి ఇచ్చాడు, a/√3 = 12 అని ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, a = 12√3. సైడ్ తెలిసిపోయింది. దాని యొక్క హైట్ అడుగుతున్నాడు. హైట్ అంటే ఏం చెప్పొచ్చు, √3/2a అంటే √3/2a అని చెప్పాలి. అంటే 12√3. 2 1s 2 6, 3 √3 × √3 ఏమైతే 3 అయితే, 6 3 ఏమైతే 18 అయితే. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 3. Which of the following triangle has the maximum area when inscribed inside the circle of same radius? ఒకే రేడియస్ కలిగిన సర్కిల్లో ఈ 4 ట్రయాంగిల్స్ ఉంచాడు. ఒకే రేడియస్ కలిగిన సర్కిల్లో ఈ 4 ట్రయాంగిల్ కనుక ఉంచితే, స్కేలిన్ ట్రయాంగిల్, ఐసోసైలేస్, ఈక్విలేటరల్ రైట్ యాంగిల్ 4 ట్రయాంగిల్ దేనికి ఏరియా మ్యాక్సిమం ఉంటుంది అని అడుగుతున్నాడు. ఒకే పారామీటర్స్ కలిగిన ఈ ట్రయాంగిల్స్లో దేని యొక్క ఏరియా మ్యాక్సిమం ఉంటుందంటే కనుక, దేని యొక్క ఏరియా మ్యాక్సిమం ఉంటుందంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి. ఎందుకంటే ఇంతకుముందే నేను చూపించాను, ఏవైనా 3 నెంబర్స్ యొక్క సమ్ము, ఏవైనా 3 నెంబర్స్ యొక్క సమ్ము 9గా తీసుకో. ఇంతకుముందు నంబర్ సిస్టంలో కూడా చూపించాను. నంబర్ సిస్టంలో కూడా, ప్రాఫిట్ లాస్లో కూడా చూసాం మనం ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి. ఎలా అంటే ఏవైనా 3 నెంబర్స్ యొక్క సమ్ము 9గా తీసుకో, వాటి యొక్క ప్రొడక్ట్ ఎప్పుడు మ్యాక్సిమం అయింది అంటే కనుక ఆ 3 ఒకదానికొకటి సమానం అయినప్పుడు, అంటే 3 3 3 అయినప్పుడు, ఆ 3 తీసుకున్న నెంబర్లు ఏవైనా తీసుకోండి మీరు. 3 నెంబర్స్ యొక్క సమ్ము 9 అయ్యేటు, ఒకటేమో 1 తీసుకుంటున్నాను, 1 2 తీసుకుంటున్నాను, ఈ 2 3 అయినాయి కాబట్టి మిగతా తీసుకున్న 6 తీసుకుంటున్నాను. ఏవైనా తీసుకో, ఇంకొకటి చెక్ చేయ చాలు. జస్ట్ ఇంకోటి 2 తీసుకున్నాను, ఇంకోటి 2 తీసుకున్నాను, 4 పోతే కనుక 5 తీసుకుంటున్నాను, ఇంకో చోట 3 3 3 తీసుకుంటున్నాను. మీరు ప్రొడక్ట్ తీసుకోండి ఎక్కడైనా సరే. 1 2 2 2 6 12 అయింది ప్రొడక్ట్, 2 4 4 5 20 ప్రొడక్ట్ అయింది, 3 3 9 9 27. అలా మీరు ఏ నెంబర్లైనా తీసుకోండి, సమ్ము 9 వచ్చేట్టు ఏవైనా 3 సాధ్యమైన తీసుకుంటే వాటింటికంటే ప్రొడక్ట్ ఎక్కడ మ్యాక్సిమం ఉంటుందంటే అవన్నీ సమానమైనప్పుడు. అవునా? నంబర్ సిస్టంలో కూడా చూసాం ప్రాపర్టీ, ఇక్కడ కూడా అదే వాడుకోవచ్చు. మనం ఏం చెప్పొచ్చు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా మ్యాక్సిమంగా ఉంటుంది. An equilateral triangle has sides of 10 centimeters each. Find the ratio of the inradius and circumradius. ఇక్కడ ఇంకా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ 10 centimeters అంట, దాని యొక్క ఇన్రేడియస్కి సర్కమ్రేడియస్కి రేషియో చెప్పంటున్నాడు. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఇన్రేడియస్ సర్కమ్రేడియస్ 1:2లోనే ఉంటాయి. అక్కడ ఇంకా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది సైడ్ అనమాట. అక్కడ 10 centimeters ఉన్నాయి, 100 ఉన్నాయి, 200 ఉన్నాయి, మనకు అనవసరం కదా. అవునా? ఇక్కడ మనకు కావాల్సింది ఇన్రేడియస్ సర్కమ్రేడియస్. ఎంత పెద్ద ట్రయాంగిల్ అయినా సరే ఆ యొక్క ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దానికి ఇన్రేడియస్కి సర్కమ్రేడియస్కి 1:2గానే ఉంటుంది. ఇదే ఈ 33 క్వశ్చన్స్లో 4వసారి ఇదే క్వశ్చన్ రిపీట్ అవ్వడం. The area of an equilateral triangle is 18√3 squaring units. Find the value of the side in units of the triangle. మనకి ఏరియా ఇచ్చాడు, అంటే √3/4 a² ఇచ్చాడు. ఎంతని ఇచ్చాడు? 18√3 అని ఇచ్చాడు. మనల్ని ఏం అడుగుతున్నాడు? సైడ్ అడుగుతున్నాడు, అంటే జస్ట్ ఏ అడుగుతున్నాడు మనల్ని. ఇటేపు √3 ఇటేపు √3 క్యాన్సిల్ చేసి పారేద్దాం. a² తెలిసిపోతుంది మనకి. a² = 18 72. a² = 72 అంటే దీన్ని 36 రాయొచ్చు కదా. 36 ఏ కావాల్సి వచ్చినప్పుడు ఏకేమో రూట్ మనం బయట తీయచ్చు, ఆ రూట్ అంతే మిగిలిపోయింది 6√2. అవునా? ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A = 50 degrees. Its sides AB and AC produce to the point D and E. If the bisectors of angle CBD and angle BCE meet at a point O, then angle BOC is equal to. దీనికి సంబంధించిన ప్రాపర్టీ చెబుతాను, రాసుకోండి. ఇది ఎనీ ట్రయాంగిల్కి ఫామ్ అయ్యిద్ది. ఎనీ ట్రయాంగిల్కి ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెబుతాను, రాసుకోండి. ఇది ఒక ట్రయాంగిల్ ఉందండి. ఎనీ ట్రయాంగిల్ ABC అనేది ఎనీ ట్రయాంగిల్ అవ్వచ్చు. ABC, ఓకే, ABC అనే ట్రయాంగిల్ ఉంది. ఈ సైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేశాను, ఎక్స్టెండ్ చేశాడు. సంథింగ్ ఎక్కడ దాకా అయినా సరే ఇటు కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాడు. అటువంటప్పుడు ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా. ఈ 2 ఎక్స్టర్నల్ యాంగిల్స్ యొక్క యాంగులర్ బైసెక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఈ 2 ఎక్స్టర్నల్ యాంగిల్స్ యొక్క యాంగులర్ బైసెక్టర్స్, దీని యాంగిల్ బైసెక్ట్ చేసేది, దీని యాంగిల్ బైసెక్ట్ చేసేది, ఈ 2 ఏదో ఒక పాయింట్ O దగ్గర మీట్ అయినాయి అనుకోండి. అటువంటప్పుడు ఈ యాంగిల్ BOC ఏదైతే ఉంటుందో, యాంగిల్ BOC అనేది ఎలా ఉంటుందంటే 90 degrees మైనస్ యాంగిల్ BACకి సమానంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఏ యాంగిల్ అయితే ఉందో BAC/2కి ఆ BOC యాంగిల్ BOC ఏదైతే ఉందో అది దేనికి సమానంగా ఉంటుందంటే 90 degrees మైనస్ యాంగిల్ BAC/2. ఓకే,
ఇప్పుడు వీడు అడిగింది ఇదే ట్రయాంగిల్కి మనం అప్లై చేస్తే కనుక ఈ కాన్సెప్ట్ రాసి పెట్టుకోండి, 90 degrees మైనస్ BAC/2. అదేవిధంగా మరొక కాన్సెప్ట్ కూడా చెబుతాను, ఇక్కడే రాసేసి పెట్టండి. అదేవిధంగా ఇంకో కాన్సెప్ట్ కూడా చెబుతాను, రాసేసి పెట్టండి. ఎనీ ట్రయాంగిల్ అండి, ఎనీ ట్రయాంగిల్, ఇది కూడా ఎనీ ట్రయాంగిల్కి ఇది కూడా, ఇది A, ఇది B, ఇది C. యాంగిల్ B మరియు యాంగిల్ C యొక్క యాంగులర్ బైసెక్టర్స్ అనేవి తీసుకొని ఈ రెండు కూడా యాంగులర్ బైసెక్టర్స్ అనమాట. యాంగిల్ B మరియు యాంగిల్ C యొక్క యాంగులర్ బైసెక్టర్స్ ఇవి. ఈ రెండు ఎక్కడ O దగ్గర కనుక ఇంటర్సెక్ట్ చేసుకున్నట్లయితే అటువంటప్పుడు ఈ BOC యాంగిల్ BOC ఈజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ యాంగిల్ BAC/2 అనమాట. ఎక్స్టర్నల్ యాంగిల్స్ బైసెక్టర్స్ మీట్ అయితేనేమో 90 degrees మైనస్ యాంగిల్ BAC/2, ఇంటర్నల్ యాంగిల్స్ అయితే కనుక 90 degrees ప్లస్ యాంగిల్ BAC/2 అనమాట. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ ఈ కాన్సెప్ట్ బేస్డ్ అనమాట ఈ క్వశ్చన్. ఈ తర్వాత ఇది కూడా మనకి అనేక చోట్ల ఉపయోగపడుతూ ఉంటుంది, దీన్ని కూడా రాసి పెట్టండి ఈ రెండింటిని. ఇప్పుడు ఇదే క్వశ్చన్కి దీన్ని అప్లై చేద్దాం. చూడండి, ABC ఉందంటే యాంగిల్ A 50 degrees అన్నాడు కాబట్టి ఇక్కడ 50 degrees ఇస్తున్నాను. ఇట్స్ సైడ్స్ AB అండ్ AC ప్రొడ్యూస్ టు ది పాయింట్ D అండ్ E. ఏబీనేమో D దాకా, ఏసీనేమో E దాకా ప్రొడ్యూస్ చేశాడు. అట్లా ఏర్పడిన ఎక్స్టర్నల్ యాంగిల్స్ యొక్క బైసెక్టర్స్ ఏవైతే ఉన్నాయో యాంగిల్ CBD అంటే C నుంచి B నుంచి D దాకా అంటే ఈ యాంగిల్కి, అదేవిధంగా యాంగిల్ BCE అంటే ఈ యాంగిల్, ఈ రెండింటి యొక్క యాంగులర్ బైసెక్టర్స్ తీసుకొచ్చి O దగ్గర మీట్ చేశాడు. అటువంటిప్పుడు BOC ఎంత అని అడుగుతున్నాడు. BOC ఎంత అయితే చెప్పుకున్నాం మనం, 90 degrees మైనస్ BAC/2 అంటే ఇది 90 degrees మైనస్ BAC ఎంత ఇచ్చాడు 50, దాంట్లో సగం ఎంత 25. కాబట్టి 90 degreesలో నుంచి 25 తీసేస్తే మిగతాదే మన ఆన్సర్ అయ్యిద్ది. ఏమైద్ది 65 degrees. ఎక్కడది ఆప్షన్ 2. ఓకే, ఇప్పుడు 35కి ఏం చెప్పచ్చు, ఆప్షన్ 2 మన ఆన్సర్. ఈ రెండు ప్రాపర్టీస్ రాసి పెట్టండి, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనమాట. నెక్స్ట్ వన్, in triangle ABC angle A is equal to 40 degrees if the bisectors of angle B and angle C meet at a point O, then angle BOC is equal to. ఇప్పుడే నేను చెప్పిన ప్రాపర్టీ ఇది, ఈ ప్రాపర్టీ బేస్డ్కి వచ్చిన 36ది కదా. ఏమంటున్నాడు, ఒక ABC అనే ట్రయాంగిల్ ఉందంట, ABC అనే ఒక ట్రయాంగిల్ ఉందంట, ఇది A, ఇది B, ఇది C. యాంగిల్ A 40 అన్నాడు, ఇది వచ్చేటికి 40 degrees బాగానే ఉంది. ఇది బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ B అండ్ యాంగిల్ C. యాంగిల్ B మరియు యాంగిల్ C యొక్క బైసెక్టర్స్, యాంగులర్ బైసెక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేటప్పటికి O అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి, దాన్ని BOC అన్నాడు. అది దేనికి సమానం అయింది, ఇప్పుడు ఈ BOC యాంగిల్ అంటే కనుక దేనికి సమానం అయింది, 90 degrees ప్లస్ A/2 కదా, యాంగిల్ A/2 కదా. యాంగిల్ A ఎంత అన్నాడు 40, దాంట్లో సగం ఎంత 20, కాబట్టి 90 degrees ప్లస్ 20 degrees మనకు కావాల్సిన ఆన్సర్ అయితే దట్ ఈజ్ 110 degrees, 110 degrees. ఓకే, నెక్స్ట్ వన్ 37. In triangle ABC, F and E are the points on sides AB and AC respectively such that FE is parallel to BC and FE divides the triangle in two parts of equal area. If AD is perpendicular to BC and AD intersect FE at G, then GD is to AG is equal to అంటున్నాడు. చాలా 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 మంచి క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్ ABC ఉంది తమ్ముడు, ట్రయాంగిల్ ABC ఉందంట, ట్రయాంగిల్ ABC ఉంది. FE అనేది పాయింట్స్ అని AB అండ్ AC. FE అని AB మరియు AC పైన F మరియు E అనేవి పాయింట్స్ అనమాట. ఇది F, ఇది E అనే పాయింట్స్. ఓకే, రెస్పెక్టివ్లీ సచ్ దట్ FE ఈజ్ ప్యారలల్ టు BC. ఈ FE అనేది ఈ BCకి ప్యారలల్గా ఉంది. అండ్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇన్ 2 ఈక్వల్ పార్ట్స్. ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ అన్నాడో, డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇన్ 2 ఈక్వల్ పార్ట్స్ అనేది ఎప్పుడైతే ఒక ప్యారలల్ లైను ఈ త్రిభుజాన్ని 2 సమాన వైశాల్యాలు కలిగిన దానిగా విభజించిందో, అంటే ఈ పైన మిగిలిపోయిన త్రిభుజానికి ఈ కింద మిగిలిపోయిన క్వాడ్రిలేటర్లో ఈ రెండింటి యొక్క ఏరియాస్ సమానంగా ఉంటాయి అన్నమాట. ఈ రెండింటి యొక్క ఏరియాస్ సమానంగా ఉంటాయి, 1:1 రేషియోలో ఉండేట్టు. ఈ లైన్ ఎప్పుడైతే విభజించిద్దో అప్పుడు వచ్చేటప్పటికి చూడండి, దీని సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రకారం చెప్పాలి మనం. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ కూడా నోట్ చేసుకోండి. ఇది కూడా ఎనీ ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాపర్టీ. ఎప్పుడైతే ఒక ప్యారలల్ లైను ఈ BC బేస్కి ప్యారలల్గా ఉన్న ఈ లైను ఈ త్రిభుజాన్ని 2 ఈక్వల్ ఏరియాస్ ఉన్న ట్రయాంగిల్స్గా, ఈక్వల్ ఏరియాస్ ఉన్న 2 జామెట్రికల్ ఫిగర్స్గా విభజించిందో, అంటే పైన ట్రయాంగిల్ రెసిడ్యువల్ ట్రయాంగిల్కి ఏదైతే ఏరియా ఉంటుందో కిందన క్వాడ్రిలేటర్లు కూడా అదే ఏరియా ఉండేటి విభజించిందో, అటువంటప్పుడు ఈ సైడ్స్ యొక్క రేషియో చెబుతాను రాసుకోండి.
ఏ నుంచి బి దాకా నిజానికి √2 ఉంటుందండి. నిజానికి అది √2 ఉంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రకారం చేయాలి. ఆ థియరం ఇక్కడ నేనేం ప్రూవ్ చేయట్లేదు, ఆ థియరం యొక్క రిజల్ట్ ఇచ్చేస్తున్నాను, రాసుకోండి. ఇది √2 ఉంటే గనక ఈ పైన దాని యొక్క సైడ్ ఏమవ్వాలి, 1 ఉంటుంది. అటువంటిప్పుడు దీని సైడ్ ఏమవుతుంది, ఈ మొత్తం √2లో నుంచి ఇది 1 పోయింది కాబట్టి ఇది ఏమైంది, √2 - 1 అవుతుంది. ఓకే, ఏ నుంచి బి దాకా రాసుకోండి జాగ్రత్తగా. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమో √2 ఉన్నట్లయితే కనుక రేషియోలో అదే ప్రపోర్షన్లో ఉంటాయి, అదే ప్రపోర్షన్లో ఉంటాయి అని చెబుతున్నాను. అదే ప్రపోర్షన్లో ఉంటాయి, డైరెక్ట్గా √2 మాత్రమే కాదు, ఆ ప్రపోర్షన్లో ఉంటాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు √2 అయితే కనుక ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యిద్ది. అటువంటప్పుడు ఎఫ్బి ఏమైద్ది, √2 - 1 అయ్యిద్ది. మరి వాడేం అడుగుతున్నాడు, ఇదే ప్రాపర్టీ బేస్డ్ వాడేం అడుగుతున్నాడు, దీనికి ఇంకొక పొడిగించాడు వాడు. ఇప్పుడు నేను గ్రీన్లో గీపోయేది వాడు పొడిగించింది. ఇఫ్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, ఏ నుంచి డికి పర్పెండిక్యులర్గా గీస్తున్నాడు. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అండ్ ఏడి ఇంటర్సెక్ట్ ఎఫ్ఈ అట్ జీ. ఈ ఏడి అనేది ఎఫ్ఈ అనే దాన్ని ఇక్కడ జీ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. అటువంటిప్పుడు జీడి ఈజ్ టు ఏజీ. జీడి అంటే ఈ కింది వైపుది, ఈజ్ టు ఏజీ అడుగుతున్నాడు. చూడండి, జీడి ఈజ్ టు ఏజీ అడుగుతున్నాడు. ఇది కూడా సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ మళ్ళీ తీసుకుంటాం. ఒరిజినల్ ట్రయాంగిల్కి ఇంతవరకు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ తీసుకుంటుంటాం. ఓకే, తీసుకున్నప్పుడు ఏమైంది, ఇక్కడ మనల్ని ఫస్ట్ జీడి ఈ కింది వైపు దాని యొక్క ప్రపోర్షన్ ఏమైంది, √2 - 1 కాబట్టి √2 - 1 ఈజ్ 2. ఏజీ అంటే పైది ఏమైంది, ఏఎఫ్ అంతే, దట్ ఈజ్ 1. మనకు కావాల్సిన రేషియో అయ్యింది √2 - 1 ఈజ్ టు 1. ఎక్కడిది, √2 - 1 ఈజ్ టు 1, దట్ ఈజ్ ఆప్షన్ 2. 37కి ప్రాపర్టీ చాలా చాలా యూస్ఫుల్ ప్రాపర్టీ అనమాట. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి తీసుకునే రిజల్ట్. ఆ సిద్ధాంతాలను ఏమి మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, వాటి యొక్క రిజల్ట్లు వాడుకోగలిగితే చాలు. కాబట్టి 37 దానికి ఆప్షన్ 2 మన ఆన్సర్ అయింది. చాలా చాలా యూస్ఫుల్ ప్రాపర్టీ, నోట్ చేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ సి మీట్ ఎట్ ఎ పాయింట్ ఓ ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఇఫ్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 122 degrees ఇన్ ద మెజర్ ఆఫ్ ఏ. చూడండి జాగ్రత్తగా, ఇంక ఈసారి నుంచి మీరు డయాగ్రామ్ కూడా గీకొని చెప్పగలగాలి ఆన్సరు. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ బి మరియు సిల యొక్క యాంగులర్ బైసెక్టర్స్ అనేవి ఈ ఓ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ బిఓసి యొక్క యాంగిల్ ఏమని ఇచ్చాడు, 122 degrees అంట. మరి ఏ ఎంత అని అడుగుతున్నాడు. ఈ 122 ఎలా వచ్చి ఉంటుంది, 90 degrees ప్లస్ ఏని సగం చేస్తే అప్పుడు 122 degrees వచ్చి ఉంటుంది. 90కి ఏదో ఒకటి కూడితే కనుక 122 అవుతుంది. ఈ 90కి ఏం కూడితే 122 అయిద్దబ్బా అంటే కనుక 32. ఈ 32 degrees ఎప్పుడు ఏని సగం చేసినప్పుడు మరి ఏ ఫుల్ ఏమై ఉంటుంది, 64 degrees అయి ఉంటుంది. కాబట్టి ఏ వాల్యూ ఏమైంది, 64 degrees. దట్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్ ఏమి లేవంటే కనుక ఈ టైప్ లాగా ఇచ్చిన క్వశ్చన్స్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయినాయి అని అర్థం.